ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్. మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఎలా ఉంటుందో, ఏం చేస్తుంటానో ఈ వీడియోలో చూపించాను. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా ఫస్ట్ టైం కనుక వీడియో వాచ్ చేస్తున్నట్టయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే నేను ఈ వాటర్ అయితే తాగుతాను. నాకు కొంచెం బద్ధకం ఎక్కువ కాబట్టి డైలీ అయితే తాగను, ఏదో గుర్తొచ్చినప్పుడు అప్పుడప్పుడు తాగుతుంటా. మెంతులు, వాము, సోంపు ఇంకా జీలకర్ర ఉంటుంది కదా, వీటినన్నింటినీ ఫ్రై చేసేసి పౌడర్ వేసి పెట్టాను. కొంచెం గోరువెచ్చని వాటర్లో ఈ పొడిని ఒక హాఫ్ స్పూన్ కలిపి తాగితే మార్నింగ్ టైము హెల్త్కి మంచిది, అలాగే వెయిట్ లాస్కి బాగుంటుందని చెప్పి ఈ పౌడర్ చేసి పెట్టుకున్నాను. కానీ డైలీ అయితే తాగట్లేదు, ఏదో అప్పుడప్పుడు ఇలా తాగుతూ ఉంటా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ముందు రోజే దోశ పిండి వేసేసాను గ్రైండర్కి, కాబట్టి దోశ వేస్తున్నా. చట్నీ ఉండాలి కాబట్టి కొంచెం గ్రౌండ్ నట్స్ అయితే వేయిస్తున్నాను. పల్లీలు వేసి చట్నీ చేస్తేనే మా ఇంట్లో పిల్లలకి ఇష్టంగా తింటారు. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. థర్స్డే రోజు మా పాపకి హాఫ్ డే ఇచ్చారు, ఎందుకంటే ఫ్రైడే సైన్స్ ఫెయిర్ ఉంది స్కూల్లో. ఈ సైన్స్ ఫెయిర్ని స్కూల్లోనే చేస్తున్నారు కాబట్టి స్కూల్లో అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, అందుకని బిఫోర్ డే అయితే హాఫ్ డే ఇచ్చారు. కాబట్టి లంచ్ పెట్టే టెన్షన్ లేదు, అందుకే స్లోగా అయితే చేసుకుంటున్నాను ఈరోజు. స్కూల్ ఉండే పని అయితే ఇంకా ఉదయాన్నే లంచ్ వండాల్సిందే కదా, తప్పదు. కానీ అలా అనుకుంటాం, కానీ స్కూల్ ఉంటేనే మంచిది. మార్నింగే వంట పని అయితే అయిపోతుంది. ఇంకా స్కూల్ లేదు అంటే ఏముందిలే తర్వాత అయినా చేసుకోవచ్చు, ఇంకా ఏం చేయాలి అని అలా లేట్ చేసేస్తా వంట చేయటం. ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి పిండిని తీసేసి కొంచెం సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టేస్తున్నా. నేనైతే ఒకేసారి సాల్ట్ వేయను, ఎప్పుడు పిండి తీస్తానో అప్పటికి మాత్రమే సాల్ట్ వేసి కలుపుతాను. ఇలా వేసుకుంటేనే బాగుంటుంది. ఒకేసారి పిండిలో సాల్ట్ వేసి కలిపి పెట్టేసామంటే అంత బాగోవు. ఎప్పటికప్పుడు పక్కకి తీసుకొని పిండిని అప్పుడు సాల్ట్ కలిపి వేసుకుంటే బాగుంటుంది. ఇంకా చట్నీ కోసం కొబ్బరిని అయితే తీస్తున్నా. కొబ్బరి చట్నీ తినడానికి చాలా బాగుంటుంది, కానీ ఈ చిప్ప నుంచి కొబ్బరిని తీయడమే చాలా కష్టం. ఒకసారి చేతికి గట్టిగా పొడుచుకున్నాను, బ్లడ్ కూడా వచ్చేసింది. కానీ పచ్చి కొబ్బరి వేసి చట్నీ చేస్తే మా ఇంట్లో అందరికీ ఇష్టం, ఇంకా అందుకని కొబ్బరిని వేస్తున్నా. కిచెన్ ఎంత నీట్గా ఉన్నా సరే ఈ చిన్న చిన్న పురుగులు మాత్రం ఉంటూనే ఉంటాయి. మీకు ఏదైనా టిప్ తెలిస్తే చెప్పండి, ఈ పురుగులు పోవటానికి నేను కూడా ఫాలో అవుతాను. నేను చట్నీ ఎలా చేస్తానో ఇంతకు ముందు వీడియోలో కూడా ఆల్రెడీ చూపించాను. కొబ్బరి ఉన్నట్టయితే వేస్తాను, లేకపోతే కొబ్బరిని స్కిప్ చేసేసి ఈ మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసి చట్నీ చేసేస్తాను. చాలా సింపుల్గా అయిపోతుంది. మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అంటే ఎప్పుడు దోశ, ఇడ్లీ, ఉప్మా ఎక్కువగా ఉంటాయి. ఇంకా అప్పుడప్పుడు పొంగలి లేదా పూరి అలా చేస్తుంటా. ఎందుకంటే పొంగల్ చేసినా మా పిల్లలకి అంత ఇష్టం ఉండదు, కాబట్టి ఎక్కువగా దోశ, ఇడ్లీనే చేస్తుంటాను. చట్నీ అయితే చేసేసాను. ముందుగా చట్నీ చేసి పెట్టేసుకున్నామంటే పాప స్కూల్కి రెడీ అయిపోయిన తర్వాత దోశ వేసేసానంటే సరిపోతుంది. చట్నీ అంతా ఒక బౌల్లోకి తీసేస్తున్నాను. మన ఆడవాళ్ళు ఏది వదలరు కదా, అందుకే నేను మిక్సర్ జార్లో ఉండే చట్నీని కూడా కొంచెం వాటర్ని వేసేసి కలిపెట్టేసి వాటర్ని వేసేస్తున్నా. అంతే కదా, వేస్ట్గా ఎందుకు పోనివ్వడం. చట్నీకి తాలింపు కూడా వేసేసి ఒకసారి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా పిల్లలు లేచేలోపు పాలైతే స్టవ్ మీద పెట్టేసా. లేవగానే బూస్ట్ అడుగుతారు మా ఇద్దరు పిల్లలు, అందుకని బూస్ట్ కలిపి పక్కన పెట్టేస్తున్నా. ఉదయాన్నే ఇలా పాలు ఇవ్వడం స్కిప్ చేద్దాం అనుకుంటున్నా, కానీ అస్సలు అవ్వట్లేదు. రోజు అలవాటు అయిపోయేసరికి పాలు ఇవ్వకపోతే అసలు ఒప్పుకోవట్లేదు. ఇంకేం చేయాలి, అందుకే క్వాంటిటీ కొంచెం తగ్గించేస్తున్నాను. మరీ ఎక్కువ కాకుండా ఒక హాఫ్ గ్లాస్ అయితే ఇస్తున్నాను. వాళ్ళకి పాలు కలిపేసిన తర్వాత ఇంకా కొన్ని పాలు మిగిలి ఉంటే టీ పెట్టేస్తున్నా. ఇంకా మా అత్తయ్య కోసం, నా కోసం టీ కావాలి కాబట్టి టీ పౌడర్ వేసేసి టీ పెట్టేస్తున్నాను. నేను మానేయాలి అన్నా మానలేని కొన్ని అలవాట్లు ఉన్నాయి, అందులో టీ హ్యాబిట్ ఒకటి. అసలు మార్నింగ్ టైంలో తాగకూడదు అని అనుకుంటాను, కానీ తాగకపోతే కష్టం. ఈవినింగ్ అయినా తాగకుండా ఉండగలను, కానీ మార్నింగ్ టైం మాత్రం ఖచ్చితంగా ఉండాల్సిందే. టీలో మార్నింగ్ టైం అల్లం వేసుకొని టీ తాగామంటే చాలా ఫ్రెష్గా, రిఫ్రెషింగ్గా ఉంటుంది. అందుకే కొంచెం అల్లం దంచేసి టీలో వేసేస్తున్నా. అల్లంతో పాటే ఇలాచీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇలాచీ ఎక్కువ వేయను,
అల్లం ఒకటే సరిపోతుంది. ఇంకా టీ పెట్టేసిన తర్వాత బయట ఆటో వచ్చింది. మా అర్జున్కి కిడ్నీ పండు అంటే ఇష్టం, అవి తీసుకుందామని వెళ్ళాను. 50కి 3 కాయలు అయితే వచ్చాయి. ఒకేసారి ఎక్కువ తీసుకున్నా పాడైపోతాయి, ఎందుకులే అని చెప్పేసి 50కి తీసుకున్నాను. ఇంకా స్వీట్ పొటాటోస్ ఇవన్నీ ఉన్నాయి, కానీ మొన్నటి వరకు తిని బోర్ కొట్టింది, అందుకే స్వీట్ పొటాటోస్ తీసుకోలేదు. సపోటా తీసుకుందాం అనుకున్నా కానీ అవి కూడా స్వీట్గా ఉండట్లేదని తీసుకోలేదు. ఇంతకీ మీ ఊర్లో ఈ ఫ్రూట్ని ఏమంటారో కామెంట్ చేయండి. మా ఊరు సైడ్ అయితే కిడ్నీ పండు అంటారు, మీ ఊరు సైడ్ ఏమంటారో కామెంట్ చేసేయండి. ఇంకా నేను బయటికి వచ్చాను కదా, వీడు ఇంకా ఇంట్లో ఉండడు, బయటకు వచ్చేసి మా గార్డెన్లోకి అయితే వెళ్తున్నాడు. కానీ అక్కడ వాళ్ళ డాడీ చెట్లకి పురుగులు పట్టేసి ఉంటే పురుగుల మందు కొడుతున్నారు, అందుకని ఇంకా వద్దు రావద్దు వెళ్ళిపోండి అంటుంటే స్మెల్కి ముక్కు మూసుకొని ఇంటికైతే వచ్చేసాడు. నాకు మాత్రం అస్సలు పడదు ఆ స్మెల్, ఒక్కసారి స్మెల్ పీల్చానంటే ఇంకా తుమ్ముతూనే ఉంటా, అందుకే చాలా దూరంగా ఉంటాను. మా శివాని కూడా ఈలోపు నిద్ర లేచేసింది, స్కూల్ ఉంది కాబట్టి జడ వేసేసి రెడీ చేసేస్తున్నా. ఒక్కోసారి చక్కగా వేపించుకుంటుంది జడ, ఒక్కోసారి మాత్రం తిక్కొస్తుంది, జడే వేపించుకోదు. చిన్ని పండా కిడ్నీ పండు కాస్త చిన్ని పండు అయింది. మా అర్జున్ చిన్ని పండు అంటున్నాడు. మా పాప రెడీ అయిపోయింది, ఈలోపు ఇంకా దోశ అయితే వేసేస్తున్నా. ప్రతిరోజు స్కూల్కి ఏం స్నాక్స్ పెట్టాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు, ఎందుకంటే ఏ బిస్కెట్ ప్యాకెట్ పెట్టకూడదు, ఏ చాక్లెట్ పెట్టకూడదు, ఇంకా బేకరీ ఐటమ్స్ అయితే అస్సలు పెట్టకూడదు. స్కూల్లో పెట్టొచ్చు, కానీ మా పాపకి స్టమక్ పెయిన్ వస్తుంది అప్పుడప్పుడు. ఇంకా ఏం పెట్టాలి అనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోతుంది నాకైతే. ఇంకా ఇంట్లో కూడా ఏం లేవని క్యారెట్ పెట్టేస్తున్నా, తను కూడా చాలా ఇష్టంగా తింటుంది. క్యారెట్ పీసెస్ ఇలా కట్ చేసి బాక్స్లో పెట్టేశానంటే ఇంటర్వెల్లో చక్కగా తినేస్తుంది. అప్పుడప్పుడు కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే పెడుతుంటా, డ్రై ఫ్రూట్స్లో కూడా అన్నీ తినదు, కేవలం పిస్తా కిస్మిస్ ఈ 2 మాత్రమే తింటది. ఇంట్లో చేసిన ఏ స్నాక్స్ కూడా మా శివానికి అస్సలు నచ్చవు, అందుకే నేను కూడా ఎక్కువగా స్నాక్స్ చేయను, ఎందుకు చేసిన వేస్ట్, స్కూల్కి అయితే పెట్టనివ్వదు. ఇంకా దోశ అయితే వేసేసి ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను తినేమని చెప్పేసి. ఒక్కోసారి తింటది, ఒక్కోసారి మమ్మీ నువ్వు పెడితేనే తింటాను అంటది, ఇంకా తప్పదు కదా, తన ఇష్టం కదా. కానీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే చాలా మంచిది, హెల్ప్ అయితే నాకు చాలా బాగా చేస్తుంది మా శివాని. అప్పుడప్పుడు ఇల్లు చుమ్ముతుంది, అలాగే ఇలా దోశ ఏదైనా వేసిచ్చానంటే తీసుకెళ్ళి వాళ్ళ డాడీకి నానికి ఇచ్చేస్తుంది, అది కూడా ఒక రకమైన హెల్పే కదా. మొత్తానికి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. యూనిఫామ్ అయితే వేయలేదు, హాఫ్ డేనే కదా, హాఫ్ డేకి యూనిఫాము, రిబ్బన్ జళ్ళు, అలాగే షూస్ ఇవన్నీ ఎందుకులే అని యూనిఫామ్ వేయకుండా ఇలా గౌన్ వేసేసాను. వాళ్ళ అక్క స్కూల్కి వెళ్ళేటప్పుడు వీడిని కూడా బైక్లో 1 రౌండో 2 రౌండ్లో తిప్పితే మా అర్జున్ హ్యాపీగా ఉంటాడు, లేకపోతే ఇంకా ఏడుస్తూ ఉంటాడు. ఇంకా పాప స్కూల్కి వెళ్ళగానే ఇలా గిన్నెలు ఉంటే వాష్ చేసేసి మా అర్జున్ నేను దోశ అయితే తినేస్తున్నాము. దోశని చూసారా ఎంత స్టైల్గా తింటున్నాడో, నూడిల్స్ అంట అవి, ఇంకా ఎలాగో ఒకటి తినడం ఇంపార్టెంట్ కదా అని అలానే తినమంటున్నా. మా అర్జున్తో పాటు నేను కూడా టిఫిన్ తినేస్తున్నాను. ఏవో ముచ్చట్లు చెప్తూ ఉన్నాడు, వీడిని కూడా ఇంకా స్కూల్కి జాయిన్ చేయాలి. 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 4th ఇయర్ కూడా వచ్చేసింది, ఈ ఇయర్ జాయిన్ చేపిద్దాం అనుకుంటున్నా స్కూల్కి. ఇప్పుడు జాయిన్ చేపించిన ప్లే క్లాస్ ఎల్కేజీ మాత్రం మార్నింగ్ 9కి వెళ్తే ఆఫ్టర్నూన్ 12:30 వరకే ఉంటుంది, త్వరగానే వచ్చేస్తాడు. నేను ఇంట్లో వర్క్ చేసుకునే టైంకి అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాడన్నమాట. ఇంకా తినేసిన తర్వాత ఇల్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను. నేను మాత్రం ఉదయాన్నే హౌస్ క్లీన్ చేయను, పాప స్కూల్కి వెళ్ళాక క్లీన్ చేస్తాను. నిద్ర లేచింది మొదలు స్కూల్కి వెళ్ళే వరకు మా శివాని అర్జున్ ఇద్దరు ఆడుతూనే ఉంటారు. చైర్స్ చూసారా, ఇటు సైడ్ ఉండే చైర్స్ని తీసి అటు పెట్టి లోపల బెడ్రూమ్లో ఉండే పిల్లోస్ని అంతా అక్కడ పెట్టి ఆడుకొని అప్పుడు వెళ్ళింది స్కూల్కి. ఇంకా హౌస్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత వంట చేయటం స్టార్ట్ చేసేసాను. ఈరోజు వంట మాత్రం కర్రీస్ ఏం లేకుండా సింపుల్గా వెజిటేబుల్ రైస్ అయితే చేద్దాం అనుకున్నా. మా శివానికి వెజిటేబుల్ రైస్ అంటే చాలా ఇష్టం, అందుకే ఒక క్యారెట్, పొటాటో, ఇంకా గ్రీన్ పీస్, అలాగే మిల్ మేకర్ ఉన్నాయి, ఇవన్నీ కలిపి వెజిటేబుల్ రైస్ చేసేద్దాం అనుకున్నా. కూరలు వండినా తినరు,
ఎందుకులే అని చెప్పి ఇలా సింపుల్గా కూడా అయిపోతుంది అని చెప్పి వెజిటేబుల్ రైస్ అయితే చేసేస్తున్నా. ఈ గ్రీన్ పీస్ తెచ్చి ఒక 5 days పైన అయిపోతుంది. వీటికి మొలకలు కూడా వచ్చేసాయి. వంట పని స్టార్ట్ చేసేటప్పటికే 11 అయిపోయింది. ఈ మధ్యలో మా అర్జున్తో ఆటలు సరిపోయాయి. రోడ్లోకి వెళ్ళాడంటే ఇంకా లోపలికి రావడానికి కనీసం ఒక అరగంట నుండి గంట సేపు అయినా పడుతుంది. అంత బాగా ఆడుతాడు బయట. ఇంకెలాగో బుజ్జ చెప్పి లోపలికి తెచ్చేసాను. వాడికి ఫోన్ ఇచ్చేస్తే ఫోన్ చూసుకుంటున్నాడు. నేను ఇంకా వంట చేయటం స్టార్ట్ చేశాను. ఈ వెజిటేబుల్ రైస్కి ఇంకా కాంబినేషన్గా నేనేం చేయట్లేదు, సింపుల్గా ఇదొక్కటే చేసేస్తున్నా. ఆ పాప స్కూల్లో జరిగిన సైన్స్ ఫెయిర్లో తనకి ఏ ప్రాజెక్ట్ ఇచ్చారో, ఎలా చెప్పిందో ప్రాజెక్ట్ గురించి ఒక చిన్న వీడియో, ఈ వీడియో ఎండ్లో యాడ్ చేస్తాను చూడండి. ప్రాజెక్ట్ అంటే తనకి వర్క్ ఇచ్చినట్లేదు, మాకు వర్క్ ఇచ్చినట్టు అయింది. ఆ థింగ్స్ అన్ని కొనుక్కొని వచ్చి మా హస్బెండ్ నేను ప్రిపేర్ చేసేసాము. కానీ ప్రాజెక్ట్ గురించి మాత్రం మా శివాని చాలా బాగా చెప్పింది. గీ కూడా అయిపోవచ్చింది. చెయ్యాలి అనుకుంటూ అలా టైంపాస్ చేస్తున్నా. ఇంకా 1-2 స్పూన్స్ ఉంటే అది యాడ్ చేసేసి కొంచెం ఆయిల్ వేసేసి ఇలా వెజిటేబుల్ రైస్ అయితే చేసేస్తున్నాను. ఇంతకు ముందు వీడియోలో చూసినట్టయితే ఈ వెజిటేబుల్ రైస్ వీడియోని కూడా అప్లోడ్ చేశాను. కొన్ని ఐటమ్స్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసినా చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందులో ఈ వెజిటేబుల్ రైస్ ఒకటి ఈజీగా చేసేసుకోవచ్చు. దీనిలోకి నేను ఈ మసాలా పేస్ట్ని అయితే యాడ్ చేస్తాను. కొంచెం కొబ్బరి, పచ్చిమిర్చి, అలాగే అల్లం, వెల్లుల్లి ఈ 4 గ్రైండ్ చేసి ఈ పేస్ట్ని యాడ్ చేస్తాను. ఇలా చేస్తే బాగుంటుంది వెజిటేబుల్ రైస్. మీరు కూడా ట్రై చేయండి. ఇందులోనే ఫైనల్గా వెజిటేబుల్స్ అంతా వేయించిన తర్వాత కొంచెం గరం మసాలాని వేసేసి కొత్తిమీరని వేసి వాటర్ని వేసేస్తాను. రైస్ని ముందుగా నానబెట్టుకొని పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఈ రైస్ని కూడా వాటర్ బాయిల్ అయిన తర్వాత యాడ్ చేసేస్తున్నా. మా అర్జున్ని చూసారా వెనక ఎలా తిరుగుతున్నాడో. అప్పటి వరకు ఫోన్ చూడడం అయిపోయింది. ఇంకా లోపలికి వచ్చి తిరుగుతూ ఉన్నాడు నా చుట్టూ. వాటర్ ప్యూరిఫైర్ అటు సైడ్ పెట్టారు పైన. ఇంకా వాడే నాకు వాటర్ కావాలి అని అడగకుండానే స్టూల్ పైకెక్కి తాగేస్తున్నాడు తీసుకొని. ఇంకా రైస్ని కూడా ఒక 1 glass వరకు వండేస్తున్నాను. ఈ వెజిటేబుల్ రైస్తో పాటు కర్డ్ రైస్ తినడం అంటే ఇంట్లో అలవాటు. అందుకని ప్లెయిన్ రైస్ కూడా 1 glass అయితే కుక్ చేసేసాను. ఆఫ్టర్నూన్ 12:45 కంతా మా శివాని ఇంటికి వచ్చేసింది. ఇంకా రైస్ పెడితే చక్కగా తినేస్తుంది. ఎందుకంటే తనకి ఇష్టం కదా, అందుకే ఏమనకుండా తినేస్తుంది. మా అర్జున్కి మాత్రం ఏం చేసినా నచ్చవు. వాళ్ళ తాతయ్య ఆఫ్టర్నూన్ వాడి కోసం వాటర్ మిలన్ తీసుకొచ్చారు. ఇంకా అది కట్ చేసే వరకు ఒప్పుకోలేదు, అందుకని కట్ చేసేస్తున్నాను. ఇది కూడా ఎలా కట్ చేయాలంటే పీసెస్గా కట్ చేయకూడదు, వాళ్ళకై వాళ్ళే చేత్తో పట్టుకొని తినే విధంగా కట్ చేయాలి. అందుకని ఇలా సన్నగా పీసెస్లా కట్ చేసేస్తున్నాను. ఈజీగా పట్టుకొని తినడానికి వీలుగా ఉంటుందని. ఇంకా ఎలాగో సమ్మర్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కదా. ఈ సమ్మర్లో వాటర్ కంటెంట్ ఉండే ఫ్రూట్స్ ఎక్కువగా తింటే చాలా మంచిది. ఇలాంటి ఫ్రూట్స్ తినటం వల్ల డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. ఫైనల్గా ఇదండి నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్. Cow, deer, the flesh of other animals, lion, tiger, cat, fox, the cheetah, or carnivorous animals. Carnivorous animals eat both plants and animals. Men and dogs are omnivorous animals. We should love and take care of all animals. Thank you.